హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం రెగ్యులర్ గా చేసుకునే ఆమ్లెట్ నే ఇంకొంచెం టేస్టీగా చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. నేను ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఎగ్ ని బాగా బీట్ చేసుకోవాలి. ఆమ్లెట్ మొత్తం ఎగ్ ని బీట్ చేసుకోవడంలోనే ఉంటుంది. ఎంత బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా సాఫ్ట్ గా వస్తుంది. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు, పచ్చిమిర్చి అండ్ ఆనియన్, ఇందులోకి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కారం అండ్ ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్లో బటర్ వేసి బ్రెడ్ స్లైసెస్ని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. నేను ఇక్కడ ఆయిల్ యూస్ చేయలేదండి, బటర్ మాత్రమే యూస్ చేశాను. బటర్ యూస్ చేయడం వల్ల ఆమ్లెట్ చాలా సాఫ్ట్గా వస్తుంది. హై ఫ్లేమ్ మీద కాకుండా లో ఫ్లేమ్ మీద మాత్రమే ఆమ్లెట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్రెడ్ ముక్కల్ని రెండు వైపులా ఆమ్లెట్లో డిప్ చేసుకొని బ్రెడ్ స్లైసెస్ మీద నేనైతే ఇక్కడ చీజ్ యూజ్ చేశాను. ఉంటే వాడొచ్చు, ఆప్షనల్ అది, లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఆమ్లెట్ని ఫోల్డ్ చేసి రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్లోకి ఒక్క ఆమ్లెట్ తింటే సరిపోతుంది, టమ్మీ ఫుల్ అయిపోతుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా. చేసే వాళ్ళకు కూడా పెద్దగా శ్రమ ఉండదు, చాలా క్విక్గా అయిపోయే రెసిపీ. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.